అంటే రెవెన్యూ గురించి చెప్పాలి ఖచ్చితంగా, కానీ ఇంకెవరన్నా మర్చిపోయినా అని ఒకసారి చూస్తున్నా యాక్చువల్గా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పే ముందు ఒక్క నిమిషం మనం మొన్న జూన్లో వెలువడ్డ ఫలితాల ద్వారా మా అందరికంటే లౌడ్గా మీరే చెప్పారు కళ్యాణ్ గారు ఏంటో మీరు చెప్పారు, మేం కాదు. సో మీ అందరికీ థ్యాంక్ యూ, మీ అందరికీ థ్యాంక్ యూ. నేను చాలాసార్లు చెప్పాను, ఇందాక సుమగారు చెప్పారు, సుమగారు యాక్చువల్గా నా డైలాగ్ ఒకటి లాక్కున్నారు. సుమగారు చాలా మంచి మాట మాట్లాడారు. మిస్టర్ బచ్చన్కి క్యాప్షన్ ఫస్ట్ నామ్తో సునహాగా అనుకున్నాం, ఆ టైటిల్ పెట్టింది మాస్ మహారాజ్. అండ్ అంతేకాదు మిరపకాయ టైటిల్ కూడా ఆయనే పెట్టారు. సో సెంటిమెంట్గా వర్కౌట్ అయిపోయిందని చెప్పి నేను కూడా మిస్టర్ బచ్చన్కి ఏం మాట్లాడలేదు. సో జీవితాన్ని ఇచ్చి, సినిమాలు ఇచ్చి, ఆఖరికి టైటిల్స్ కూడా ఇచ్చి, ఇంకేం ఇవ్వాలనుకుంటున్నాం అని ఇచ్చాయి. నేను చాలాసార్లు చెప్పాను, ఎప్పుడన్నా సరే లైఫ్లో ఎప్పుడు ఏ ప్రాబ్లంలో ఉన్నా అది ఒక మిస్టర్ బచ్చన్ క్యాప్షన్ కాదు, ఓన్లీ హోప్ అనేది మిస్టర్ బచ్చన్ క్యాప్షన్ కాదు, అది హరీష్ శంకర్ జీవితానికి సంబంధించిన క్యాప్షను. మై ఓన్లీ హోప్ ఈజ్ మై మాస్ మహారాజ్, మై రవితేజ. నేను చాలాసార్లు చెప్పాను, ఇందాక సుమగారు అన్నట్టు రోజు పిలుస్తాం కదా, చాలాసార్లు పిలిచాం కదా, మరి నేను ట్విట్టర్లో బ్లాక్ చేసేస్తాను రా, వరుస్తున్నాను ఎక్కువ, నీ ఐడి కూడా తెలుసు నాకు, విను. రోజు పిలిచినా సరే, అమ్మని అమ్మ అని పిలిచినా, నాన్న నాన్న అని పిలిచినా, అలాగే అన్నయ్యని అన్న అని పిలిచినా, ఎలా అయితే క్లీషేగా ఉండదో అలాగా నేను జీవితంలో ఈ స్టేజ్కి వచ్చిన, ఇవాళ ఈ స్టేజ్ మీద నిలబడ్డా అన్నిటికీ కారణం నా మాస్ మహారాజ్ రవితేజ. ఎవరైనా ఒక్కసారి జన్మనిస్తారు, తల్లి కూడా ఒకేసారి జన్మనిస్తుంది, కానీ నాకు డైరెక్టర్గా షాక్ ద్వారా జన్మ, ఆ తర్వాత మిరపకాయ ద్వారా పునర్జన్మ, ఈ రెండు ఇచ్చింది మాస్ మహారాజ్. నేను చాలా రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత ఆయనతో సినిమా చేసినప్పుడు నేను మట్టుకు ఒకటి గమనించాను, ఎక్కడా లేని ఒక ప్రశాంతత వచ్చింది. ఆయన పెద్దగా గుళ్ళకెళ్ళడు, పెద్దగా పూజలు చేయడు. శ్రేయస్సీను నువ్వే పంపావా టీఆర్పీ కోసం కాదు కదా, కొంచెం చూసుకో అన్నయ్య. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని చోట్ల చెప్పినా, ఫ్యూచర్లో కూడా మళ్ళీ చెప్తూనే ఉంటా, ఐ కాంట్ ఇమాజిన్ మై ఫిలిం కెరీర్ వితౌట్ యూ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్. అండ్ 1 వీక్లో, కేవలం ఒకే ఒక వారంలో మీరు విన్న 4 చాట్ బస్టర్ ఆల్బమ్స్ చేసిన, 4 చాట్ బస్టర్ సాంగ్స్ చేసి చాట్ బస్టర్ ఆల్బమ్ చేసిన మిక్కీ జే మేయర్ కరెక్ట్ 1 వీక్ అండి, కరెక్ట్ 1 వీక్లో 4 ట్యూన్లు ఇచ్చాడు. నాకు తెలుసు ఈ మధ్యకాలంలో ఫుల్ ఆల్బమ్ బ్లాక్ బస్టర్ అనేది లేదు, అది మిస్టర్ బచ్చన్ అయినందుకు ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్. ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మిక్కీ జే మేయర్. ఇతను చాలా తక్కువ మాట్లాడతాడు, నేను ఎలా మాట్లాడతాను మీకు తెలుసు, చెప్పవసరం లేదు. సో అందుకే మేబీ పీపుల్ సే దట్ ఆపోజిట్ పోల్, అందుకే మేము ఇద్దరం విభిన్న ధృవాలం కాబట్టి నాలో ఉన్న ఆవేశాన్ని అతను కామ్ చేస్తుంటాడు, అతను కామ్గా ఉన్న అతను నేను ఆవేశపరిచేలా చేస్తాను. సో ఇది డెడ్లీ కాంబో అన్న స్ట్రాంగ్ ఫీలింగు. థ్యాంక్ యూ మిక్కీ, థ్యాంక్ యూ సో మచ్. ట్యూన్లు ఇవ్వడం గొప్ప కాదు, అనుకున్న టైంలో ఇచ్చాడు. అది కూడా తను యూఎస్లో ఉంటున్నాడు ఈ మధ్య. సో విశ్వగారు నాకు ఈ సినిమా ద్వారా ఎంత క్లోజ్ అయ్యారంటే, వాళ్ళ ఇంట్లోనే, విశ్వగారు ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో నేను మ్యూజిక్ సెట్టింగ్స్ పెట్టుకున్నాను. ఆయన అంత క్లోజ్ అయ్యారు, ఆయన ఇక్కడ నుండి కూడా అక్కడ కావాల్సినవన్నీ ఇచ్చారు. అందుకే ఇవాళ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ వచ్చింది. అండ్ ఇకపోతే లాస్ట్, పాత్రికేయుల గురించి మాట్లాడకపోతే నాకు నిద్ర పట్టదు, వాళ్ళకి నిద్ర పట్టదు. ఈ మధ్య మీరు చూస్తుండొచ్చు, మా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవ్వచ్చు, లేకపోతే మిస్టర్ బచ్చన్ సందర్భంగా నేను చేసిన ఇంటర్వ్యూస్ అవ్వచ్చు, లేకపోతే మీడియా ఇంటరాక్షన్ అవ్వచ్చు. నా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు, కొంతమంది నా షేవ్లర్స్ కూడా చెప్తున్నారు, ఎందుకంత ఓపెన్గా మాట్లాడుతున్నావు, ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నావు. మరొక్క మారి నేను పాత్రికేయ మిత్రులందరికీ మనవి చేస్తున్నా, నేను మాట్లాడేటప్పుడు ఆపోజిట్ ఎవరున్నారని ఇంకొకసారి చూడండి, మీరు దయచేసి మీరు చూడండి. ఖచ్చితంగా ఇది చాలామంది వాళ్ళకి ఏదో కౌంటర్ వేసావు, ఇక్కడ ఏదో పని చేసావు, లేదా ఇక్కడ ఏదో ఒక ఆన్సర్ బాగా చెప్పావు అని చాలామంది చెప్తుంటే మనస్ఫూర్తిగా ఈ స్టేజ్ నుంచి చెప్తున్నాను, నేను వాటిని ఎంజాయ్ చేయట్లేదు. ఎందుకంటే ప్రతిసారి చెప్పినట్టు మీరు వేరు నేను వేరు కాదు, వాటిని ఎంజాయ్ చేయట్లేదు. అవే పంచులు, అవే డైలాగులు, అవే కౌంటర్లు. నాకు సినిమాలు రాస్తే బోలే డబ్బులు ఇస్తున్నారు. సో నేను నా మాటకారితనం చూపించడానికో, నేను ఏదో వాక్చాతుర్యం చూపించడానికో నేను అలా మాట్లాడలేదండి. కేవలం ఆత్మవిశ్వాసం. సినిమాల గురించి రేపు పొద్దున రివ్యూ చెప్తున్నాను కాబట్టి మళ్ళీ నేను మేము బుజ్జగిస్తున్నాను అనుకోవద్దు. రివ్యూలు మీరు ఏదన్నా రాసుకోవచ్చు,
మీకు నచ్చిన రేటింగ్ ఇచ్చుకోవచ్చు, దాని విషయంలో అసలు ఎప్పుడూ ప్రాబ్లం లేదండి. ఎక్కడైతే ఒక ఆత్మాభిమానం దెబ్బతింటుందో అలాంటి ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో మాత్రమే నేను కాస్త ముఖాముఖి ఫేస్ టు ఫేస్ చేసి కొంచెం నేను గట్టిగా వాయిస్ రేజ్ చేయాల్సి వచ్చింది. ఈ విషయం పాత్రికేయ మిత్రులందరికీ తెలుసు. బట్ ఈ సభా వేదికగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సీరియస్గా చెప్తున్నాను. దిస్ ఈజ్ పంచులు వేయడానికైతే నేను మీతో మాట్లాడలేదు. బికాస్ చాలా రోజుల తర్వాత నా సినిమా రిలీజ్ అవుతుంది. దిస్ ఈజ్ టైమ్ ఫర్ గ్రాటిట్యూడ్ అండ్ నాట్ ఫర్ యాటిట్యూడ్. వద్దనుకుంటే పంచ్ వస్తుంది, ఇదే ప్రాబ్లం. నిజంగా ఇది పని చేయాలనుకోవాలి, అలా వచ్చింది. సో మరొక్కసారి పాత్రికేయ మిత్రులందరికీ నేను చెప్పిన విషయం అర్థమవుతుంది అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు మా సినిమా సపోర్ట్ చేసిన అందరికీ. అండ్ కర్నూలు పోలీస్ విభాగానికి మరొక కృతజ్ఞతలు చెప్పుకుంటూ మళ్ళీ చెప్తున్నా, August 15th గ్రాండ్ రిలీజ్, August 14th 7:05 నుంచి ప్రీమియర్స్తో ఈ సినిమా మీ ముందుకు రాబోతోంది. మిస్టర్ బచ్చన్ ఒక్కసారి కాదు, రిపీట్ ఆడియన్స్ ఉండే సినిమా, అదొక్కటి విషయం చెప్పి నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.